నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ క్యాబినెట్ లో ఖాళీ బర్తులు భర్తీ అయ్యే ముహూర్తం దగ్గర పడుతుంది. జూలై మొదటి వారంలోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎవరెవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలనే విషయంలో అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా సమతుల్యం పాటించే పేర్లను ఫైనల్ చేసినట్లు తెలిసింది. టీజేఎస్ అధినేత కోదండరాం ను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖ అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగతా 5 భర్తల విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ జూలై మొదటి వారంలో జరగనుంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కొత్త మంత్రుల ఎంపికకు అధిష్టానం కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. తెలంగాణ కేబినెట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 12 మంది మంత్రులున్నారు. ఇంకా 6 ఖాళీలున్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ 4 జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీలకు మరో 2 బెర్తులు, ముస్లింలకు ఒక మంత్రి పదవి కేటాయిస్తూ అధిష్టానం పేర్లను కూడా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన ప్రతిపాదనలను అధిష్టానం పరిగణలోకి తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలకు తప్పక ప్రాతినిధ్యం దక్కేలా చూసుకుంది. ఉమ్మడి 10 జిల్లాలకు కనీసం 1 పదవి చొప్పునైనా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ లెక్కలన్నీ సరిచూసుకుని కొత్త మంత్రులను ఫైనల్ చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జేఏసీ చైర్మన్ గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 1 స్థానం కేటాయించుకున్నా సరే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి మద్దతు ప్రకటించింది. ఎన్నికల తర్వాత టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రస్తుతం కేబినెట్ లో ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు. అటు ఆదిలాబాద్ కోటా భర్తీ చేయడం, ఇటు ఉద్యమకారులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రాతిపదికగా కోదండరాంకు కేబినెట్ లో చోటు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా కోటాను ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే పోచారం కాంగ్రెస్ లో చేరారని తెలుస్తోంది. ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నప్పటికీ పోచారం వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెంది ఉండడం, హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం, హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ 1 సీటు గెలవకపోవడం నాగేందర్ కు కలిసి వచ్చిన అంశం. బీసీలకు ప్రస్తుతం 2 మంత్రి పదవులున్నాయి. ఒకటి గౌడ, మరొకటి పద్మశాలి వర్గాలకు ఇచ్చారు. బీసీలకు కనీసం 4 బెర్తులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. మిగిలిన రెండింట్లో ఒకటి మున్నూరు కాపులకు, మరొకటి ముదిరాజులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కోటాలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అదృష్టం వరించబోతోంది. ముదిరాజులకు కేబినెట్ లో తప్పక అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో మాటిచ్చారు. ముదిరాజ్ కులం నుంచి వాకిటి శ్రీహరి ఒక్కరే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో శ్రీహరి మంత్రి కావడం ఖాయమైంది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో గెలిచిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ స్పీకర్ అయ్యారు. తాండూరు ఎమ్మెల్యే మొదటిసారి గెలిచిన వారు. మరో సీనియర్ అయిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రేసులో ఉన్నప్పటికీ మల్రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసిందే. ఇక ముస్లిం కోటా నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం పార్టీలో ముస్లిం ఎమ్మెల్యే ఎవరూ లేరు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నా ముందు ఎమ్మెల్సీని చేయాలి. 2025 మార్చి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. దీంతో ముస్లిం కోటా భర్తీకి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కేబినెట్ లో ఒక బెర్త్ ఖాళీగా పెట్టే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ అయిన షబ్బీర్ అలీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కామారెడ్డి సీటును రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేశారు. ఆయన మంత్రి పదవి రేసులో ముందున్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 6 ఖాళీలకు గాను 5గురిని ఇప్పుడు మంత్రులుగా నియమించి మరొకరిని కొద్ది కాలం తర్వాత కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది.